మొట్టమొదట మనం సరైన ధ్యానం చేయాలి. మరి సరైన ధ్యానం అంటే ఈ విషయం ఎవరికి తెలియదు. సరైన ధ్యానం గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏమంటారంటే కళ్ళు మూసుకుంటేనే ధ్యానం చేస్తున్నట్టు భావిస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకుంటేనే ధ్యానం చేస్తున్నట్టు భావిస్తారు. గుర్తుపెట్టుకోండి, ధ్యానం అంటే కళ్ళు మూయడం కాదు, మనసు మూయాలి. అంటే మీరు కళ్ళు మూస్తే ధ్యానం చేసినట్టు కాదు, ఏ ఫలితాలకు రావు. మనసు మూస్తేనే అది ధ్యానం. ఎన్నో ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చాలామంది అర్థం ఎన్ని సంవత్సరాలు ధ్యానంలో ఉన్నా అలాగే ఉంటారు. ఏ ఫలితం కాదు, ఏ మార్పు కాదు. అర్థం కావట్లేదు ఎవరికి. మరొక్కసారి చెప్తాను, కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనసు మూస్తేనే ధ్యానం. మరి రాత్రంతా మీరు కనిపిస్తూనే ఉన్నారు. ఏమంటే రాత్రంతా మీరు ధ్యానం చేస్తున్నట్ట? అందరూ చేస్తున్నట్టే. కళ్ళు మూస్తే ధ్యానం అవుతాయి. రాత్రి ఎవరు కళ్ళు మూయట? గంటలు కూర్చుంటారు, కళ్ళు మూస్తే పడుకుంటారు. అది కాదు ధ్యానం. మనసు మూస్తేనే ధ్యానం. ఏంటంటే కళ్ళు మూయడం తేలికే ఎవరికైనా సరే. మరి ఏది కష్టమో అంటే మనసు మూయడమే కష్టం. గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూయడం తేలికే, మనసు మూయడమే కష్టం. మనసు మూయడము అంటే కష్టం. మనసు పని చేయకుండా ఉండాలి, అప్పుడు మీరు మనసు మూసినట్లే. కళ్ళు మూస్తే కళ్ళు పని చేయదు, మనసు మూస్తే మనసు పని చేయదు. కళ్ళు చేసే పని ఏంటి? చూడటం. మనసు చేసే పని ఏంటి? ఏమంటే ఆలోచించడం. కళ్ళు మూయడం అంటే చూడకూడదు, మనసు మూయడం అంటే ఆలోచించుకోవడం. ఆలోచన ఉంటే మనసు పనిచేస్తున్నట్టు, చూస్తూ ఉంటే కళ్ళు పనిచేస్తున్నట్టు. ధ్యానంలో రెండు పని చేయాలి. ఒకటి కళ్ళు మూయాలి, రెండు మనసు మూయాలి. అంటే ఏమీ చూడకూడదు, ఇంకోటి ఏమీ
ఆలోచించుకోవాలి. మీరు మొట్టమొదటి పని చేయగలుగుతారు. ఏంటది? కళ్ళు చక్కగా వస్తారు. ఎంతసేపు కావాలంటే అంతసేపు వస్తారు. కానీ లోపల మనసు పని చేయకుండా వాడు మీ తరం కాదు. అది సాధిస్తే మీరు గొప్ప. ఒక్కళ్ళు కళ్ళు మూసి కూర్చుంటారు. ఏదో అందరూ ధ్యానం చేస్తారు అనుకుంటారు. ఎవడే ధ్యానం చేయదు. కళ్ళు మూసుకున్న కాడి నుంచి ఏమొస్తాయండి? ఆలోచనలు వస్తాయి. అంటే మీరు ధ్యానం చేస్తున్నట్ట. చదివి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు మరి ఎలాగంటే మేము కళ్ళు మూస్తున్నాం, సరే మనసు ఆగట్లేదే, ఇలా కళ్ళు మూయగానే విజృంభించేదో ఆలోచనలు, మనసు. మరి దాన్ని శాంతంగా చేయాలి. అది పని చేయకుండా చేయాలి. అది ఎలాగండి అంటారు. ఆ మార్గమే గౌతమ బుద్ధుడు కనిపెట్టాడు.